హాయ్. నమస్తే. సో, ఈ వీడియోలో వచ్చేసి మనం ఎస్ఎస్‌సీఎం హైరార్కీ గురించి తెలుసుకుందాం. ఎస్ఎస్‌సీఎం హైరార్కీ అంటే ఏం లేదు. ఎస్ఎస్‌సీఎం యొక్క ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఓకే. సో, ఎస్ఎస్‌సీఎం ఇన్‌ఫ్రాలో ఎన్ని సైట్స్ ఉన్నాయి, ఎన్ని సైట్ సిస్టమ్స్ ఉన్నాయి, ఎన్ని సిస్టమ్ రోల్స్ ఉన్నాయి అనేది కూడా కంప్లీట్‌గా ఎస్ఎస్‌సీఎం హైరార్కీ కిందకి వచ్చేస్తది. సో, ఇప్పుడొచ్చేసి మనం సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మన కంట్రీలో సారీ మన కంపెనీలో ఒక 1,00,000 డివైసెస్ వరకు సపోర్ట్ చేస్తున్నాం అనుకో, ఉన్నాయి మన కంపెనీలో. దాంతో పాటి అంటే డివైస్ అంటే ఇన్ ద సెన్స్ విండోస్ డివైస్ అనమాట. ఓకే. ఓన్లీ విండోస్ డివైసెస్. సో, ఇక్కడొచ్చేసి 10,000 మ్యాక్ ఓఎస్ డివైసెసులున్నాయి. దాంతో పాటు 15,000 వచ్చేసి మొబైల్ డివైసెస్. అంటే ఫోన్స్ అనమాట. ఓకే. ఫోన్స్ కావచ్చు, ప్రింటర్స్ కావచ్చు, సంథింగ్ ఏదైనా ఒక మొబైల్ డివైస్ అనుకో. ఓకే. సో, ఇన్ని మన కంపెనీలో ఉన్నాయంటే మనం ఆబ్వియస్‌గా స్టాండ్ అలోన్ ప్రైమరీ సైట్‌కి మనం ప్రిఫర్ చేయొచ్చు. ఓకే. సో, ఒక స్టాండ్ అలోన్ ప్రైమరీ సైట్‌ని మనం పెట్టుకున్నామంటే ఈ డివైసెస్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకునే ఉంటుంది. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో, మనకు సైట్స్ ఎలా ఉంటాయనేది. సో, ఫస్ట్ వచ్చేసి టాప్ హైరార్కీలో అంటే హైరార్కీలో టాప్ సైడ్ టైర్ 1. సో, ఇక్కడ వచ్చేసి మనకు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ సైట్ అనమాట. దీన్ని మనం సింపుల్‌గా సీఏఎస్ అంటాం. అంటే క్యాస్ అంటాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి దాని కింద మనకు ప్రైమరీ సైట్స్ వస్తాయి. సో, క్యాస్ కింద ఉంది అంటే దీన్ని మనం చైల్డ్ ప్రైమరీ సైట్ అంటాం. లేదు సెపరేట్‌గా ఉందంటే మనం స్టాండ్ అలోన్ ప్రైమరీ సైట్ అంటాం అనమాట. సో, ఇప్పుడొచ్చేసి క్యాస్ కింద ఉన్నాయి కాబట్టి 2 కూడా ఇవి 2 కూడా చైల్డ్ ప్రైమరీ సైట్సే. దాని తర్వాత వచ్చేసి మనకు టైర్ 3 ఇక్కడొచ్చేసి మనకు సెకండరీ సైట్స్ ఉంటాయి. ఇదే మనకు లాస్ట్ అనమాట. సో, సైట్స్ హైరార్కీలో టాప్‌లో మనకు క్యాష్ ఉంటుంది. లేదంటే స్టాండ్ అలోన్ ప్రైమరీ సైట్ ఉంటుంది. క్యాష్ ఉంటే గనుక ఖచ్చితంగా చైల్డ్ ప్రైమరీ సైట్స్ ఉంటాయి. దాని కింద మనకు సెకండరీ సైట్స్ వస్తాయి. సో, ఇది మనకు హైరార్కీ స్ట్రక్చర్. సో, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది అఫీషియల్ డాక్యుమెంట్స్‌లో మనకు మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇచ్చిన ఎగ్జాంపుల్ అనమాట. ఎగ్జాంపుల్ 1 స్టాండ్ అలోన్ సైట్. సో, హ్యూస్టన్ అనేది మనకు స్టాండ్ అలోన్ ప్రైమరీ సైట్ అనమాట. ఎగ్జాంపుల్ 2 ప్రైమరీ సైట్స్ విత్ సెకండరీ సైట్స్. ఇక్కడ సియాటిల్ అండ్ బోస్టన్ అనేది సెకండరీ సైట్స్. హ్యూస్టన్ అనేది మనకు ప్రైమరీ సైట్. ఎగ్జాంపుల్ 3లో సెంట్రల్ అడ్మిన్ సైట్ విత్ ప్రైమరీ సైట్స్ అండ్ సెకండరీ సైట్స్. సో, మనకి ఇక్కడ టొరంటో అనేది మనకు ఇది వచ్చేసి మనకు సెంట్రల్ సైట్. దాని తర్వాత హ్యూస్టన్, లండన్ అనేది మనకు ప్రైమరీ సైట్స్. ఈ సియాటిల్, బోస్టన్ అండ్ మాంచెస్టర్ అనేది సెకండరీ సైట్స్ అనమాట. ఓకే. సో, ఇలా మనకు ఎస్ఎస్‌సీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. సో, ఇక్కడొచ్చేసి మనకు క్యాష్ ఉంది. దాని కింద మనకు చైల్డ్ ప్రైమరీ సైట్స్ ఉన్నాయి. సో, డివైస్‌ని కంట్రోల్ చేయాలంటే మనం డైరెక్ట్ చైల్డ్ ప్రైమరీ సైట్ కిందే మనం డివైస్‌ని పెట్టుకొని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. సో, ఈ డివైస్ మనకు సరిపోవట్లేదు, ఇంకా ఎక్కువ డివైస్‌లు వచ్చినాయి కంపెనీ అనుకున్నామంటే అప్పుడు ఏం చేస్తాం, ఒక సెకండరీ సైట్‌ని మనం కాన్ఫిగర్ చేసుకొని ఆ సెకండరీ సైట్ కింద మనం డివైస్‌ని కంట్రోల్ చేస్తాం అనమాట. ఓకే. సో, ఇది ఒక పద్ధతి. లేదు మనకు డివైస్ తక్కువే ఉన్నాయి. తక్కువ అంటే ఒక 1,00,000 డివైస్ కన్నా లోపలే ఉన్నాయి డివైస్‌లు అనుకున్నామంటే ఇప్పుడేం చేస్తాం, స్టాండ్ అలోన్ ప్రైమరీ సైట్‌కి మనం కాన్ఫిగర్ చేసుకొని డైరెక్ట్ కొన్ని డివైసెస్‌ని మనం ఈ స్టాండ్ అలోన్ సైట్ కింద మనం వాడుకోవచ్చు అనమాట. లేదు కొంచెం రీజియన్ ఎక్కువ ఉంది అంటే మనకు ఎక్కువ రీజియన్స్‌లో మనం కవర్ చేయాలనుకున్నామంటే దాని కింద మనం సెకండరీ సైట్‌ని ఇన్‌స్టాల్ చేసుకొని దానికి డివైస్‌ని మనం కంట్రోల్ చేస్తాం అనమాట. ఓకే. సో, ఇలా మనం డివైసెస్ కోసం మనం ఈ సైట్స్ డిజైన్ చేసుకోవాలి. సో, కంప్లీట్‌గా మొత్తం డిపెండ్ అయ్యేది డివైస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎన్ని డివైస్‌ని మనం కంట్రోల్ చేస్తామో కంపెనీలో దానిపైన డిపెండ్ అయి ఉంటది కంప్లీట్‌గా. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ సైట్. అసలు ఈ మెయిన్ సెంట్రల్ సైట్ అంటే ఏంది? సో, సెంట్రల్ సైట్ అనేది ఎప్పుడు కూడా లార్జ్ స్కేల్ డిప్లాయ్‌మెంట్‌కి సూటబుల్ అవుతుంది. ఓకే. సో, చెప్పాను కదా 1,00,000 డివైసెస్ కన్నా ఎక్కువ డివైసెస్ ఉన్నాయంటే మనం సెంట్రల్ సైట్‌ని మనం ప్రిఫర్ చేయొచ్చు. సో, వన్స్ సెంట్రల్ సర్వర్‌ని మనం యాక్టివేట్ చేసామంటే ఈ క్యాష్ సైట్‌ని ఖచ్చితంగా దాని కింద క ప్రైమరీ సైట్‌ని మనం మళ్ళా కాన్ఫిగర్ చేసుకోవాలి. యాస్ ఎ చైల్డ్ ప్రైమరీ సైట్‌కి అనమాట. సో, ఎందుకు కాన్ఫిగర్ చేయాలంటే ఇది నెసెసరీ కాన్ఫిగరేషన్ అనమాట. ఓకే.
సో దిస్ కాన్ఫిగరేషన్ నెసెసరీ బికాస్ సెంట్రల్ సైట్ అనేది డస్ నాట్ సపోర్ట్ డైరెక్ట్లీ సపోర్ట్స్ డివైసెస్. ఓకే. సో ఇది వచ్చేసి ఓన్లీ ప్రైమరీ సైట్ యొక్క ఫంక్షనాలిటీ. సో మనకు క్యాష్ అనేది డివైస్ని కంట్రోల్ చేయలేదు. అంటే నువ్వు ఏం డిప్లాయ్ చేయలేదు క్యాష్ సైట్ ఆ కన్సోల్ ఓపెన్ చేసుకొని. సో ఖచ్చితంగా ప్రైమరీ సైట్ నుంచి ఏమైనా డిప్లాయ్ చేయాలంటే అక్కడ నుంచి తీసుకోవాలి. ఓకే. సో సెంట్రల్ సైట్ అనేది మనకు మల్టిపుల్ చైల్డ్ ప్రైమరీ సైట్స్ని మనము కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం వచ్చేసి 25. సో 25 చైల్డ్ సైట్స్ మనం ఈ సెంట్రల్ సైట్ కింద కాన్ఫిగర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి స్టాండర్లోన్ ప్రైమరీ సైట్. ఓకే. సో స్టాండర్లోన్ ప్రైమరీ సైట్ అనేది స్మాలర్ డిప్లాయ్మెంట్స్ కోసం, అంటే 1 lakh డివైసెస్ ఉన్న కంపెనీస్కు మనం దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఓకే. సో ఈ సినారియో ఏమంటే ఒకవేళ మనకు కంపెనీలో డివైస్లు ఎక్కువ వచ్చినాయనుకో, అప్పుడు మనం ఈ స్టాండర్లోన్ ప్రైమరీ సైట్ పైన ఒక సెంట్రల్ సైట్ని మనం డిజైన్ చేసుకున్నామంటే ఈ స్టాండర్లోన్ సైట్ అనేది మనకి ఏమవుతుందంటే ఇప్పుడు చైల్డ్ ప్రైమరీ సైట్గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. సో దాని తర్వాత క్యాష్ కింద మనం కావాలంటే మళ్ళీ ఎక్స్ట్రా చైల్డ్ పిఎస్ని మనం వాడుకోవచ్చు అనమాట. సో అలా. సో దీని కింద వచ్చేసి మనకు సెకండరీ సైట్స్ అనేటివి ఉంటాయి ప్రైమరీ సైట్ కింద. సో టోటల్గా 250 సెకండరీ సైట్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఒక చైల్డ్ ప్రైమరీ సైట్ కింద కావచ్చు, లేదంటే స్టాండర్లోన్ ప్రైమరీ సైట్ కింద అయినా కావచ్చు. ఓకే. సో మొత్తానికి ప్రైమరీ సైట్ కింద 250 సెకండరీ సైట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే. సో మనకి ఇదే లాస్ట్. దీని కింద మనకి ఏ సైట్స్ ఉండవు. ఫస్ట్ క్యాష్ ఉంటుంది. క్యాష్ కింద 25 చైల్డ్ ప్రైమరీ సైట్ వరకు మనం పెట్టుకోవచ్చు. దాని కింద 250 సెకండరీ సైట్స్ వరకు మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది సైట్స్ యొక్క స్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ సెకండరీ సైట్. సో సెకండరీ సైట్ వచ్చేసి ఖచ్చితంగా ప్రైమరీ సైట్ కిందే ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన బాస్ అనేది ఉండాల్సిందే. దీని కింద మళ్ళీ ఎవరు ఉండరు. సో దీని కింద ఎవరు సపోర్ట్ చేయరు. అంటే చైల్డ్ సైట్స్ అంటే ఏముండవు అనమాట. సో ఇది ఎప్పుడు మనం యూజ్ చేస్తామంటే ప్రైమరీ సైట్కి నెట్ కనెక్షన్ స్లో ఉంది అన్నప్పుడు మనం ఈ సెకండరీ సైట్ ప్రిఫర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఇండియాలో ఉన్నాం. ఓకే. దాని తర్వాత వేరే రీజియన్లో శ్రీలంకలో మనకు సైట్ ఉంది. ఇక్కడ మనకు సపోర్ట్ చేయట్లేదు సరిగ్గా, అంటే నెట్వర్క్ ఇష్యూ సరిగ్గా లేదనుకున్నామంటే ఇక్కడ వచ్చేసి ఒక సెకండరీ సైట్ని మనం ఇనిషియేట్ చేసుకున్నామంటే అండర్ ఈ ప్రైమరీ సైట్ కింద. ఇప్పుడు ఏమవుతుంది, ఈజీగా మనం ఈ సెకండరీ సైట్ అంటే ఈ శ్రీలంకలో ఉన్న డివైస్లన్నీ కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ 15,000 డివైస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఈ ఎస్ఎస్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు, అంటే సెకండరీ సైట్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో మొత్తానికి మనం చెక్ చేస్తున్నామంటే ఎన్ని డివైస్లు మనం కంట్రోల్ చేయొచ్చు అనేది కదా. సో మొత్తం మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేయాలంటే ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది మన దగ్గర ఎన్ని డివైస్లు ఉన్నాయి. ఈ డివైస్లు తగ్గట్టు మనం ఇన్ఫ్రా డిజైన్ చేసుకోవాలి. సో దానికి కన్సిడర్ చేయాలంటే సెంట్రల్ సైట్ అనేది టోటల్గా 7 lakhs డెస్క్టాప్ని సపోర్ట్ చేస్తుంది. సో ఇక్కడ డెస్క్టాప్స్ అనేది వచ్చి ఓన్లీ విండోస్ డెస్క్టాప్స్ అనమాట. ఓకే. 7 lakhs డెస్క్టాప్స్ అండ్ 1 lakh ఆన్ ప్రైమ్ ఎండిఎం అంటే మొబైల్ డివైస్ అనమాట. దాని తర్వాత 25,000 వచ్చేసి మ్యాక్ ఓఎస్ డివైసెస్. ఓకే. సో మొత్తం మీద ఈ సెంట్రల్ సైట్ అనేది 8,25,000 డివైసెస్ని కంట్రోల్ చేస్తుంది. సో మన కంపెనీలో 1 lakh కన్నా ఎక్కువ డివైసెస్లు ఉన్నాయంటే ఖచ్చితంగా సెంట్రల్ సైట్ స్ట్రక్చర్కి మనం ప్రిఫర్ చేసుకోవాలి. ఓకే. సో నెక్స్ట్ స్టాండర్లోన్ ప్రైమరీ సైట్. సో స్టాండర్లోన్ ప్రైమరీ సైట్ అనేది 1,50,000 డివైస్ వరకు సపోర్ట్ చేస్తుంది. సో నీకు 1 lakh అబోవ్ ఉన్న ఒక 150 కన్నా మించి ఉన్నాయంటే ఇప్పుడు సెంట్రల్ సైట్కి వెళ్ళాలి. లేదు 1,50,000 కన్నా తక్కువ ఉన్నాయంటే కనుక స్టాండర్లోన్ సరిపోతుంది అనమాట. సో 1.5 ఈ విండోస్ డెస్క్టాప్స్, 25,000 మ్యాక్ ఓఎస్ అండ్ 50,000 వచ్చేసి మనకు మొబైల్ డివైస్ అనమాట. ఓకే. సో మొత్తం మీద ఈ స్టాండర్లోన్ ప్రైమరీ సైట్ అనేది 2,25,000 డివైసెస్కి సపోర్ట్ చేస్తుంది కంప్లీట్గా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి మనకు సెకండరీ సైట్. సో సెకండరీ సైట్ అనేది మనం చెప్పాం కదా, ప్రైమరీ సైట్కి మనకు ఎక్కడైతే మనం రీచబుల్ కావాలేదో అక్కడ మనం సెకండరీ సైట్ మనం ఇన్స్టాల్ చేస్తామని.
సో సెకండరీ సైట్ వచ్చేసి మనకు ఓన్లీ 15,000 విండోస్ క్లయింట్ డివైస్ మాత్రం సపోర్ట్ చేస్తుంది అనమాట. అంతకుమించి సపోర్ట్ చేయలేదు. ఓకే. సో ఎంతకన్నా ఎక్కువ ఉన్నాయంటే ఇంకొక సెకండరీ సైట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం మనకు 250 సెకండరీ సైట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా ప్రైమరీ సైట్ కింద. కాబట్టి ఎక్కడైతే మనకు బియాండ్ ఉంటుందో అంటే ఇంకా ఎక్కువ ఉన్నాయంటే మనం ఇంకొక సెకండరీ సైట్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది సో కంప్లీట్గా డిపెండ్స్ ఆన్ నెంబర్ ఆఫ్ సిస్టమ్స్ వీఆర్ యూసింగ్. ఓకే. సో ఇది మనకు హైరార్కీ డిజైన్ చేసుకోవాలన్నా ఇన్ఫ్రా డిజైన్ చేసుకోవాలన్నా కన్సిడర్ చేసుకోవాల్సిన మెయిన్ టర్మ్స్ అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనం సైట్ సిస్టమ్ రోల్స్. సో సైట్స్ అయితే మనం పెట్టుకుంటాం, ప్రైమరీ సైట్ కావచ్చు లేదంటే క్యాష్ కానీ పెట్టుకుంటాం. దాని తర్వాత కన్సిడర్ చేయాల్సింది మెయిన్ ఏమంటే మేనేజ్మెంట్ పాయింట్. మేనేజ్మెంట్ పాయింట్ అనేది 25,000 క్లయింట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే. దాని తర్వాత డిస్ట్రిబ్యూషన్ పాయింట్ ఇది వచ్చేసి 4,000 క్లయింట్స్ సపోర్ట్ చేస్తుంది. సో మనం ఇందాక తీసిన ఎగ్జాంపుల్లో మన కంపెనీలో 1,00,000 డివైస్ ఉన్నాయనుకో. ఓకే. ఈ 1,00,000 డివైస్ని కంట్రోల్ చేయాలంటే మనం ఒక స్టాండర్డ్ ప్రైమరీ సైట్ని మనతో యూజ్ చేసుకుంటాం. దాని తర్వాత 4 ఎంపీస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. అంటే 4 ఎంపీ సర్వర్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 1,00,000ని బై 4 వేసుకున్నామంటే మనకు 25,000 వస్తాయి కదా ఈచ్. కాబట్టి 4 ఎంపీస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలన్నమాట. దాంతోపాటు 25 డిపిస్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. ఓకే. సో ఈచ్ డిపి ఓన్లీ 4,000 క్లయింట్స్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి 25 డిపి సర్వర్స్ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. మొత్తం మీద ఈ 1,00,000 డివైస్ కంట్రోల్ చేయాలంటే ఒక ప్రైమరీ సైట్ మనకు కావాలి. నెక్స్ట్ వచ్చేసి 4 ఎంపీ సర్వర్స్ సో 4 ఎంపీ సర్వర్స్ కావాలి, 25 డిపి సర్వర్స్ మనకు కావాలి. ఓకే. సో ఇది మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకునే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. సో నెక్స్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది వచ్చేసి ఇంతసేపు మనం సర్వర్ సైడ్ గురించి ఆలోచించాం కదా, సైట్స్ అంటే సైట్స్ యొక్క స్ట్రక్చర్ అలా చేద్దామని చెప్పేసి. సో డివైస్ సైడ్ గురించి ఒకసారి ఆలోచిద్దాం. మన దగ్గర ఒక కంప్యూటర్ ఉంది. ఓకే. ఇది సిస్టమ్ 1 అనుకో. సో ఈ కంప్యూటర్ని మనం కంట్రోల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి ఈ సిస్టమ్ని డొమైన్లోకి యాడ్ చేసుకోవాలి. ఓకే. సో డొమైన్ నెట్వర్క్ అనమాట. సో సిస్టమ్ డొమైన్లో లేకపోతే మనకు SCCMకి రాదు. ఎందుకంటే SCCM అనేది ఫస్ట్ ఏం చేస్తుందంటే డిస్కవరీ చేస్తుంది. మనకు డిస్కవరీ మెథడ్స్ అంటాం కదా. సో ఇది ఎక్కడ డిస్కవరీ చేస్తుంది, ఏడీలో డిస్కవరీ చేస్తుంది అనమాట. సో ఏడీ కింద ఏమైతే డివైస్లు ఉన్నాయో అవి మాత్రమే SCCM కన్సోల్లోకి వస్తాయి. సో కాబట్టి ఖచ్చితంగా మనం డివైస్ని ఏడీ కిందకి తీసుకోవాలి. ఏడీ కిందకి తీసుకోవాలంటే డివైస్లో డొమైన్ని మనం యాడ్ చేయాలి. అంటే మనం డొమైన్ కిందకి తీసుకోవాలన్నమాట డివైస్ని. ఓకే. ఇది మనం ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ చేయాల్సిన పని. నెక్స్ట్ వచ్చేసి SCCM క్లయింట్ ఏజెంట్ ఇన్స్టాల్ చేయాలి. సో ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో క్లయింట్ ఏజెంట్ ఇన్స్టాల్ చేయకపోతే ఆ డివైస్ని SCCM అనేది కంట్రోల్ చేయలేదు. సో కన్సోల్లో కనిపిస్తుంది డివైస్ మాత్రం, కాకపోతే నీకు అట్లా ఎంటీ ఐకాన్ ఉంటుంది. ఓకే. సో నో క్లయింట్ అని పడుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మనకు టు మేనేజ్ దిస్ కంప్యూటర్, ఖచ్చితంగా ఈ కంప్యూటర్ అనేది ఎంపీకి కనెక్ట్ కావాలి కదా మేనేజ్మెంట్ పాయింట్కి. మేనేజ్మెంట్ పాయింట్కి కనెక్ట్ కాకపోతే కంప్యూటర్ వేస్టే కదా. సో నీకు క్లయింట్ ఉన్నా కూడా నీకు ఎంపీకి కనెక్షన్ లేదంటే అది హెల్తీ క్లయింట్ కాదు, మనకు పాలసీస్ ట్రిగర్ కావు, ఏం పని జరగదు అనమాట. సో వన్స్ ఎంపీకి కనెక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సిన డిపి. సో క్లయింట్ అనేది డిపికి కనెక్ట్ అయి ఉండాలి. ఎందుకంటే యాప్స్ ఇన్స్టాల్ చేయాలన్నా అప్డేట్స్ కోసం అయినా కూడా కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, డిపి నుంచి కదా. కాబట్టి డిపి కనెక్షన్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సో ఇది మనకు సింపుల్ క్లయింట్ సైడ్ నుంచి. ఓకే. సో దీన్ని ఇంకో విధంగా చెప్పొచ్చు. సో మనకు ఒక సిస్టమ్ ఉంది. సో మన ఈ సిస్టమ్కి అయితే సిస్టమ్ 2 అని పేరు పెడదాం. సిస్టమ్ 2లో ఫస్ట్ మనకు కావాల్సింది ఏమంటే నెట్వర్క్ బౌండరీ. సో SCCMలో ఫస్ట్ మనం SCCM ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేసిన తర్వాత ఫస్ట్ చేస్తాం ఏమంటే బౌండరీ అనమాట. బౌండరీ గ్రూప్స్ని మనం కాన్ఫిగర్ చేసుకోవాలి. సో నెట్వర్క్ బౌండరీ మనం బౌండరీ గ్రూప్ అంటాం, అంటే BG అంటాం షార్ట్ ఫామ్లో.
సో బీజీలో మనకు ఐపీ అడ్రస్ రేంజ్తో అయినా కాన్ఫిగర్ చేసుకోవచ్చు, లేదంటే ఐపీ సబ్మిట్ అయినా ఐపీ సపరేట్ మాస్క్ అయినా మనం తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ బౌండరీ వచ్చేసి మనకు 10.10.100 అనుకో. ఓకే. దీని ఐపీ అడ్రస్. ఓకే. 10.10.100 అనేది దీని ఐపీ అడ్రస్. సో ఈ బౌండరీ గ్రూప్లో 100 నుంచి 200 వరకు ఈ బీజీ కిందకి ఉన్నాయనుకో. సో ఈ సిస్టమ్ అనేది ఈ బీజీ కిందకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే. సో బౌండరీ గ్రూప్ అనేది వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ మనకు ప్రైమరీ సైట్. సో ఈ బౌండరీ గ్రూప్కి ఏ సైట్ అయితే అజైన్ చేస్తామో ఆ సైట్ మాత్రమే ఈ సిస్టమ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. సో అది మనకు నెక్స్ట్ చేయాల్సిన పని. థర్డ్ ఏమంటే మేనేజ్మెంట్ పాయింట్. సో ఈ సైట్ కింద ఎన్ని ఎంపీస్ అయితే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 ఎంపీస్ ఉన్నాయి కదా. ఈ 4 ఎంపీస్లో ఏదో ఒక ఎంపీ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఎలా వెళ్తుందంటే సిస్టమ్ అనేది వన్స్ SCCM క్లయింట్ ఏజెంట్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే సిస్టమ్ దగ్గర మనకు ఇక్కడ అర్థం సిస్టమ్ దగ్గర మనకు ఎంపీ లిస్ట్ అని చెప్పేసి ఒక లిస్ట్ ఉంటుంది. సో హైరాకీలో ఎన్ని ఎంపీస్ ఉన్నాయో అన్ని ఎంపీస్ లిస్ట్ అనేది సిస్టమ్ SCCM క్లయింట్ ఏజెంట్ అనేది దగ్గర పెట్టుకుంటుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుంది, MP1 సరిగ్గా పనిచేయలేదు అనుకో, ఇప్పుడు వెంటనే MP2కి ట్రిగర్ అయిపోతుంది అనమాట. సో ఇలా నెక్స్ట్ ఎంపీకి ట్రిగర్ చేసుకొని ఇది ఎప్పుడు కూడా హెల్తీగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఫైనలీ మనకు డిస్ట్రిబ్యూషన్ పాయింట్. సో డిస్ట్రిబ్యూషన్ పాయింట్ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా మనం ఆ కాన్ఫిగరేషన్లో బౌండరీ గ్రూప్ని యాడ్ చేస్తాం. ఓకే. సో ఈ డీపీ కింద ఏ బౌండరీ గ్రూప్ అయితే మనకు యాడ్ చేస్తామో ఆ బౌండరీలో ఉన్న డివైజులన్నీ కూడా ఈ డీపీ నుంచి కంటెంట్ని తీసుకుంటాయి అన్నమాట. ఓకే. అది మనకు ఇంపార్టెంట్. సో ఇది ఈ విధంగా స్ట్రక్చర్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే. సో ఇప్పుడు మనకు SCCM క్లయింట్ అయితే ఇన్స్టాల్ చేసామనుకో, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే సిస్టంలో క్లయింట్ అనేది ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే SCCM ఏజెంట్ ప్రెజెన్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, సర్వీసెస్కి వెళ్ళేసి SMS హోస్ట్ ఏజెంట్, ఇది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. SMS హోస్ట్ ఏజెంట్ అనేది సర్వీస్ మనకు రన్నింగ్ ఉందా లేదా చూడాలన్నమాట. ఓకే. ఇది చూస్తాం. దాని తర్వాత నెక్స్ట్ కంట్రోల్ ప్యానల్కి వెళ్ళేసి ఇది కాన్ఫిగరేషన్ మేనేజర్ అప్లెట్. సో ఇది చూడడానికి ఇలా ఉంటుంది ఓపెన్ చేసిన తర్వాత. సో ఇది మనం చెక్ చేస్తాం అన్నమాట. ఇక్కడ ఏం చెక్ చేస్తామంటే ఈ యాక్షన్స్ని ట్యాబ్స్ని మనం చెక్ చేసుకుంటాం. ఇక్కడ ఏమైనా ట్యాబ్స్ మనకు 1 2 3 4 5 6 7. సో మొత్తం మీద మనకు వచ్చేసి ఇక్కడ 7 ట్యాబ్స్ అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా 7 ట్యాబ్స్ అనేది ఉండాలి. ఓకే. దాని తర్వాత ఏం చేస్తాం, క్లయింట్ అనేది ఇంట్రాలో ఉందో ఇంటర్నెట్లో ఉందో అనేది అది ఆప్షనల్, మనకు అంత పని లేదు. ప్రస్తుతానికి అయితే మనకు ఈ ట్యాబ్స్ కరెక్ట్గా ఉన్నాయంటే సో ఇది ఇన్స్టాల్ కరెక్ట్గా అయిందనమాట. తర్వాత యాక్షన్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఈ యాక్షన్ ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ చూస్తాం 1 2 3 4 5 6 7 8 9 10 11. సో మొత్తం మీద మనకు 11 యాక్షన్స్ అనేవి మనకు ఉన్నాయన్నమాట. సో 11 యాక్షన్స్ అనేది మ్యాండేటరీ ఏం కాదు. అంటే మనకు ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్స్లో కొన్ని రోల్స్ని డిప్రికేట్ చేశారు, డికమిషన్ చేశారు. కాబట్టి మనకు 11 ఉండవు, మ్యాక్సిమం ఇంకా 7+, 8+ అన్న ఉండాలి. సో అలా అనమాట. సో మనం చెక్ చేసేది 7 ట్యాబ్స్ అండ్ 11 యాక్షన్స్ ఇవి ఉన్నాయంటే క్లయింట్ ఏంటనేది ఇన్స్టాలేషన్ కరెక్ట్గా అయిందని మీనింగ్ అనమాట. దాని తర్వాత మనం నెక్స్ట్ టాస్క్ మేనేజర్కి వెళ్ళేసి దీన్ని చెక్ చేసుకోవచ్చు. SCCM exe. సో ఇదే మనకు SMS హోస్ట్ ఏంటి అనమాట ఇది. ఓకే. అంటే మనం నేమ్ అనేది SMS హోస్ట్ ఏంటంటాం, బ్యాక్ ఎండ్లో మనకు రన్ అయ్యే ప్రాసెసర్ వచ్చేసి మనకు ఇది exe అనమాట. ఇది రన్ అవుతూ ఉంటుంది. ఓకే. SCCM exe. సో ఇది రన్ అవుతుందంటే మనకు హ్యాపీ అనమాట, ఏం ప్రాబ్లం లేకుండా పనిచేసుకోవచ్చు. ఫైనల్గా మనం ఏం చెక్ చేస్తామంటే సాఫ్ట్వేర్ సెంటర్ అనేది మనకు స్టార్ట్ బటన్ క్లిక్ చేస్తామంటే మనకు కనబడుతుంది సాఫ్ట్వేర్ సెంటర్. ఇక్కడ మనకు కంపెనీ నేమ్ అనేది మనకు ప్రొవైడ్ చేస్తుంటాం అనమాట. మనం ఏ నేమ్ అయితే మనం ఇస్తామో కంపెనీ నేమ్ అది అంతే అక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ మనకు
సాఫ్ట్వేర్స్ అనేవి మనకు లిస్ట్ అయి ఉంటాయి. ఓకే. సాఫ్ట్వేర్స్ మనకు ఏమైతే డిప్లాయ్ చేస్తామో ఆ సాఫ్ట్వేర్స్ లిస్ట్ అంతా మనకి ఇక్కడ వస్తుంది. ఓకే. సో ఇది సాఫ్ట్వేర్ సెంటర్ మనకు కరెక్ట్గా వర్క్ అవుతుందంటే ఓకే. సో సాఫ్ట్వేర్ సెంటర్ లేఅవుట్ గమనించండి ఒకసారి. ఈ విధంగా ఉంటాయి. అంటే యాప్స్, అప్డేట్స్, ఓఎస్ ఇన్‌స్టాలేషన్ ఆప్షన్ అనమాట. సో ఇవి మనకు 2 తక్కువ, ఎక్కువ ఉండొచ్చు. కాకపోతే ఈ లెఫ్ట్ సైడ్‌లో మనకి ఇలా ఉండాలి. ఈ లిస్ట్ అనేది. ఓకే. ఇక్కడ కంపెనీ నేమ్ అనేది మనకు బ్లూ స్క్రీన్‌లో వస్తుంది. బ్లూ గాని ఏదైనా కలర్ మనం మార్చుకోవచ్చులే. ఇక్కడ కంపెనీ నేమ్ ఇక్కడ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్‌లో మనకొచ్చేసి ఇక్కడ లిస్ట్ వస్తదనమాట. సో ఇలా గాకుండా వేరే మోడల్ వస్తది. అది వెరీ ఓల్డ్ మోడల్. సో ఆ ఓల్డ్ లేఅవుట్‌లో మనకు కనబడుతుందంటే ఎస్ఎస్ఎం ఈ సాఫ్ట్వేర్ సెంటర్ అనేది క్లయింట్ సరిగ్గా పడలేదని మీనింగ్. ఓకే. సరిగ్గా ఇన్‌స్టాల్ కాలేదని. సో మళ్ళా మనం రీఇన్‌స్టాల్ చేసుకోవాలనమాట. సో ఈ 4 ఐడెంటిఫికేషన్‌లో ఏ ఐడెంటిఫికేషన్ మనకు కరెక్ట్ లేకపోయినా గూడా మనం ఖచ్చితంగా క్లయింట్‌ని రీఇన్‌స్టాల్ చేయాల్సొస్తుంది. ఓకే. సో అది మనకు కంప్లీట్‌గా ఎస్‌సీఎం యొక్క హైరార్కీ, దాని స్ట్రక్చర్, మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం క్లయింట్ అనేది కంప్లీట్‌గా డీటెయిల్స్ అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో ఒక క్లియర్ ఐడియా అయితే వచ్చిండొచ్చు అనుకుంటున్నాను మీకు. సో మన నెక్స్ట్ క్లాస్‌లో ఎస్‌సీఎం క్లయింట్ ఏజెంట్‌ని ఎలా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాం. ఓకే. దానికి కొన్ని ఫ్యూ మెథడ్స్ ఉన్నాయి. ఈచ్ అండ్ ఎవ్రీ మెథడ్ అంటే ఎవ్రీ మెథడ్ కాదు గానీ మనకు రిక్వైర్డ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం ట్రై చేద్దాం. ఓకే. అంతవరకు హ్యావ్ ఎ గ్రేట్ డే. సీ యూ సూన్.